హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రేమ్. రావ్ బహదూర్ ఈ మూవీకి వెళ్ళడానికి నాకు రెండు స్ట్రాంగ్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి సత్యదేవ్ యాక్టింగ్ వైజ్, సెకండ్ వచ్చేసి వెంకటేష్ మహాన్. ఆల్రెడీ కేర్ ఆఫ్ కంచరపాలెం, సత్యదేవ్తో ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య మూవీ, రెండు మంచి మూవీస్. అవే బేస్ చేసుకొని ఈ మూవీకి వెళ్ళా. అండ్ ఈ మూవీ ట్రైలర్ అండ్ గ్లిమ్స్ కూడా బాగానే ఉన్నాయి. మంచి ఎక్స్పెక్టేషన్స్తోనే వెళ్ళి థియేటర్లో కూర్చున్నాం, కానీ డిసప్పాయింటెడ్ పోయా. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఏ స్టోరీ ఎటు వెళ్తుంది, ఎటు తీసుకెళ్తుందని క్లియర్గా కన్క్లూజన్ చేయలేకపోయిండు. ప్లాట్ మొత్తం సెకండ్ హాఫ్ లో ఉంటే ఫస్ట్ హాఫ్ మొత్తం గాలికి వదిలేసిండు. ప్లాట్ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అవ్వాలంటే చిన్న చిన్న హింట్స్ ఇస్తున్నావు, లేకుంటే స్టోరీలో ఇంకొన్ని సీన్స్ యాడ్ చేస్తున్నావు రావాలి. కానీ ఫస్ట్ హాఫ్ మొత్తం హీరో క్యారెక్టర్ బిల్డ్ చేయడానికి తీసేసుకుండు. నన్ను అడిగితే లిటరలీ ఫస్ట్ హాఫ్ మొత్తం పడుకోవచ్చు, ఎందుకంటే సెకండ్ హాఫ్లోనే స్టోరీ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకోటి నాకు ఇందులో బాగా నచ్చింది ఏదైనా ఉందంటే అది సత్యదేవ్ యాక్టింగ్ మాత్రమే. అండ్ ఆ కాస్ట్యూమ్స్కి కష్టపడ్డారు టెక్నీషియన్స్, అంతే. మిగతాది ఏ ఉండదు. వెంకటేష్ మహాన్ మార్క్ మూవీ అయితే కాదు ఇది. మరి వాళ్ళు ప్రమోషన్స్లో కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో కానీ చాలా అంటే చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు సత్యదేవ్ అండ్ వెంకటేష్ మహాన్. మరి సత్యదేవ్కి వెంకటేష్ మహాన్ స్క్రిప్ట్ క్లియర్గానే చెప్పిండా, లేకపోతే ఎలా యాక్సెప్ట్ చేసిందో తెలియదు. కానీ సత్యదేవ్ యాక్టింగ్ పరంగా ఓకే, కానీ తనకు పడాల్సిన స్క్రిప్ట్ అయితే కాదు ఇది. ఆల్రెడీ ఒక 2-3 ఫ్లాప్స్తో ఉండు సత్యదేవ్. కానీ ఇది మంచి మూవీ అవుతుంది అనుకున్నాం, కానీ ఇది కూడా ఫ్లాప్ కాదు, డిజాస్టర్ వైజ్ వెళ్తుంది. ఎందుకంటే ఫస్ట్ 1.5 hours థియేటర్లో కూర్చోడానికి నరకంగా అనిపించింది. లిటరలీ ఇంటర్వెల్కి ముందు ఒక సాంగ్ వస్తుంది, జంతర్ మంతర్ అని. నేను మా ఫ్రెండ్ గారైతే అక్కడి నుంచి వెళ్ళిపోదామా అన్న ఇంటెన్షన్ క్రియేట్ అయింది. అవసరం లేదు ఆ సాంగ్లో ఉన్న ఎలిమెంట్స్ కానీ, వెంకటేష్ మహాన్ కానీ, ఆ లిరిక్స్ కానీ, ఆ మ్యూజిక్ కానీ ఏది కూడా సింక్లో ఉండదు. సరే, స్టోరీ గురించి ఏదైనా చెప్దామంటే పెద్ద స్టోరీ ఏం కాదు, స్పాయిలర్స్ చెప్పేంత స్టోరీ కూడా ఇందులో ఏం లేదు. కాకపోతే చెప్పకూడదు కాబట్టి నేనేం చెప్పట్లేదు. ఆల్రెడీ వెంకటేష్ మహాన్ చెప్పాడు కదా, సో అదే ఉంది. సత్యదేవికి ఒక అనుమానపు పిచ్చి ఉంటుంది. ఆ పిచ్చితోనే ఆ మనిషి సతమతం అవుతూ ఉంటాడు. ఆ సతమతం దేనికి అవుతాడు, అసలు ఆ మనిషి ప్రాబ్లం ఏంది అనేది సినిమా స్టోరీ. అది ఎండ్ క్లైమాక్స్ తెలుస్తుంది. అండ్ ఇంకోటి, సత్యదేవ్ గురించి అయినా ఏదైనా పెడతాడని వెయిట్ చేశా, కానీ అసలు ఏం లేదు సినిమాలో మాత్రం. లాస్ట్కి సత్యదేవిని ఒక విధంగా చూపిస్తాడు, అది మనకు నచ్చదు. ఎందుకంటే వెంకటేష్ మహాన్ ప్రతి సినిమాలో క్లైమాక్స్లో ఒక టైప్ ఆఫ్ ట్విస్ట్ ఉంటుంది. అది చూసిన తర్వాత ఆడియన్స్ అందరూ ఒక ఫీల్ వస్తారు. కానీ నేను థియేటర్లో ఈ మూవీ చూస్తున్నప్పుడు దీనికోసం ఈ 3 గంటల సినిమా నడిపింది అనిపించింది. సినిమా 2 hours కంప్లీట్ చేసేయచ్చు. పెద్ద కాస్టింగ్ లేదు, మంది లేరు, జస్ట్ ఒక ఇల్లు, ఒక 15 మంది ఆర్టిస్టులు ఉన్నారు, అంతే. అంతకు మించి ఈ సినిమాలో ఏం లేదు. నేను ఆ కాన్ఫిడెన్స్ చూసి సినిమా ఏ రేంజ్కి వెళ్తుందో, ఇంకెట్లుంటుందో అనుకున్నా, కానీ ప్రాపర్గా అయితే వర్కౌట్ అవ్వలేదు. లిటరలీ నేనైతే నరకం చూసిన సినిమాలో 3 గంటలు కూర్చోవడం కోసం. అసలు 3 గంటలు డ్రాగ్ చేసేంత స్టోరీ కాదు. ఏదైనా సీన్స్ ఉన్నాయంటే సీన్స్ లేవు. అక్కడక్కడ సత్యదేవ్ కారులో నుంచి దిగే సీన్స్, ఆ మనిషి మాట్లాడే విధానం, కౌరవులు పాండవుల గురించి మాట్లాడేటప్పుడు, డాక్టర్తో మాట్లాడేటప్పుడు ఆయన మాట్లాడేవే కొంచెం కామెడీ అనిపిస్తుంది, కానీ అంత తప్ప ఏముండదు. సరే, స్టార్టింగ్ నుంచి కామెడీ ఎలిమెంట్స్ ఏమైనా హ్యాండిల్ చేసిండంటే ఫస్ట్ హాఫ్ మొత్తం ఇడిచిపెట్టి సెకండ్ హాఫ్లో మళ్ళీ ఆడియన్స్ డైవర్ట్ అవ్వకుండా ఒక 2-3 కామెడీ సీన్స్ పెట్టిండు. అది కూడా సత్యదేవ్ అంతే. అంతకు మించి చెప్పడానికి సినిమాలో ఏం లేదు. ఒక సత్యదేవ్, ఆయన యాక్టింగ్, ఆ కాస్ట్యూమ్స్ తప్ప సినిమా మొత్తం మైనస్. సాంగ్స్ అయితే అవసరమే లేదు. ఇలాంటి మూవీస్లో ఎట్లుండాలంటే సాంగ్స్, నేను మూవీస్ చూసిన విధానంలో చెప్తున్నా, నేను ఇలాగే ఉండాలని చెప్పట్లేదు. స్టోరీలో సాంగ్స్ ఉండాలి. అంటే స్టోరీ వెళ్తూ ఉంటే అందులో సాంగ్స్ ఉండాలి. ఎట్లా అంటే ఈ మూవీలో కూడా ఫస్ట్ ఒక లవ్ సాంగ్ ఉంటుంది, అది స్టోరీలో ఉంటుంది. మిగతా అన్ని ఎట్లుంటాయంటే అతికిచ్చినట్లుంటాయి, తలనొప్పి తీసుకొచ్చే సాంగ్స్ ఉంటాయి. యాక్చువల్గా ఒక మూవీ లవర్ని ఆ సత్యదేవ్ అంటే, యాక్టింగ్ అంటే అంత ఇష్టం, నేను ఇలా చెప్తాను అనుకోలేదు. ఈ మూవీ గురించి ఫుల్లీ డిసప్పాయింటెడ్ పోయే మూవీ అయితే 1 time వాచబుల్ అయితే కూడా చెప్పాను నేను. లిటరలీ తలకాయ నొప్పి వచ్చింది నాకైతే. ఫస్ట్ హాఫ్లో హీరోయిన్ కూడా కాసేపు ఉంటుంది, కొన్ని సీన్సే ఉంటాయి, అంతకుమించి ఏముండదు. వెంకటేష్ మహాన్ మార్క్ మూవీ అయితే కాదు. సత్యదేవ్ మూవీ అయితే అసలే కాదు. అండ్ మలయాళం మూవీస్ నుంచి వచ్చినప్పుడు చూస్తారు కదా, యాక్సెప్ట్ చేస్తారు కదా, అంటే మలయాళం వాళ్ళు ఎంత వర్స్ట్ తీయరు అండ్ ఎంత ల్యాగ్ చేయరు. అందులో స్టోరీ ఉంటుంది స్టార్టింగ్ నుంచే. ఉమామహేశ్వర ఉగ్ర రూపస్యం కూడా అలాగే ఉంటుంది, కాకపోతే స్టార్టింగ్ నుంచి స్టోరీ ఉంటుంది. నేను కూడా ఇది స్టార్టింగ్ నుంచి స్టోరీ ఉంటుంది అనుకున్నాను, కానీ లేదు. టికెట్ వర్త్ మూవీ అయితే కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మూవీ చూడంగానే చాలా మందికి చాలా ఒపీనియన్స్ వస్తాయి. అందులో నా ఒపీనియన్ ఇది. ఈ వీడియో చూసిన తర్వాత నా గురించి కూడా 100 మందికి 100 ఒపీనియన్స్ వస్తాయి. సో నాకు పర్సనలీ మూవీ నచ్చలేదు, అంతే. మిమ్మల్ని మూవీ చూడొద్దని చెప్పట్లేదు, ట్రై చేయండి, ఆ ఎక్స్పీరియన్స్ చేయండి. ఎందుకంతగానంగా ప్రమోషన్ చేసారు, ఎందుకంతగానంగా లేపిరు సినిమాని,
లిటరలీ మేమ్ పేజెస్ మాత్రం నమ్మకండి. అన్ని పెయిడ్ రివ్యూస్, పెయిడ్ కామెంట్స్ అన్ని అవి చూసే పోయినండి మూవీకి. సో ఇది నా ఒపీనియన్ రావ్ బహదూర్ మూవీ మీద. మంచి మూవీ అవుతుంది అనుకున్నా కానీ వర్కౌట్ అవ్వలేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.